క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాల. సత్యం అనగా దేవుని వాక్యమే సత్యం. కాబట్టి వాక్యపు వెలుగులో కూడా ప్రభువును స్తుతించాలి. సరే, క్లుప్తంగా ఒక వాక్యాన్ని చదువుకొని మనం వాక్యపు వెలుగులో ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని మనం చదువుకుందాం. రండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఒక్క వచనం మాత్రమే ఈరోజు మనం ఆరాధనలో మనం ధ్యానించుకోబోతుంటున్నాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ఏం చేయాలమ్మా? మనము స్తుతించాలి. స్తుతించడం అంటే ఆరాధించడంలో అది కూడా ఒక భాగమే. స్తుతిని ఆరాధనను మనం వేరు చేయలేం. స్తుతి ఆరాధన దేవుణ్ణి ఘనపరిచే విధానంలో మనం ఉపయోగించే మాటలు, పదాలు, వాక్యాలు అన్నమాట అవి. ఇక్కడ మోషే ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి మనం ఏం చేయాలంట? ఆయన ఏం చేయాలా? స్తుతించాలా. ఈరోజు మనం కూడా స్తుతించాలి. ఎవరిని? దేవుణ్ణి. మనుషులనా? కాదు, దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి కీర్తించాలా. ఈరోజు మనం వాక్యపు వెలుగులో ప్రభుని ఆరాధించేద్దాం. చూడండి, అక్కడే అదే లైన్లో ఎందుకు దేవుణ్ణి స్తుతించాలనే విషయాన్ని అక్కడే తెలియజేశాడు మోషే గారు. ఆయన స్తుతించాలంట. ఎందుకంటే 3 సంగతులు ఉన్నాయి. మనం గమనిస్తే ఇక్కడ ఎన్ని సంగతులు మనకు అర్థమైనాయి? ఏంటి చెప్పండి ఆ 3? ఒకటి తిన్నందుకు, రెండోది తృప్తి, సాటిస్ఫాక్షన్, మూడోది మనకిచ్చిన దేశం. అదే ఈరోజు మన ఆరాధన. అంతే. ఈ ఆరాధన అనుభవాలు తెలుసుకుంటే మీరు అసలు ఆరాధన అంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తాను ఆరాధన విధానం అంటే. అక్కడే స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నువ్వు తిన్నందుకు దేవుణ్ణి స్తుతించాలా, రెండోదిగా తృప్తి పడినందుకు దేవుణ్ణి స్తుతించాలా, మూడోదిగా ఆయన ఇచ్చిన దేశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలా. అది ఆరాధన. సరే, మొదటిదిగా తిన్నుట అంటే ఏంటి? దేన్ని తింటాం? అన్నాన్ని తింటాం, అంతేనా కదా? అంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? తిండి పెట్టాడు. దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చాడు. అంటే దేవుడిచ్చిన ఆహారమును బట్టి మనం ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా. దేవుడిచ్చిన పోషణను బట్టి, ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇది ఏం చూపిస్తుంది అయ్యా అంటే మన కుటుంబంలో పోషణను చూపిస్తూ ఉంది. దేన్ని చూపిస్తుంది? పోషణ. మీకు తెలుసా, ఈరోజు చాలా కుటుంబాల్లో 3 పూట్ల ముద్ద దిగటం లేరంట అలాంటి వాళ్ళు. భారతదేశంలో పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, డబ్బున్న వాళ్ళు ధనికులు ఎక్కువ మంది ఉన్నారా? చెప్పండి అమ్మ. పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. 3 పూట్ల లోపలికి అన్నం దిగని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది తినడానికి సరైన తిండి లేక గంజి తాగే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పచ్చడి మెతుకులు కూడా తినేవాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు మనకు, మీకే తెలుసు మీకు ఎలాంటి భోజనం ఇచ్చారు. ఈరోజు మీకు ముక్కలేదే ముద్ద దిగటం ఒక్కొక్కలకు. వారంలో నీసు తగలకపోతే మీకు ఉంటారా? చెప్పండి అమ్మా, ఆలోచించండి ఒకసారి. ఈరోజు నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగటం లేదు. సౌందర్యం అంటే కనీసం 2-3 రోజులు ఉంటుందేమో వారంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెప్పాలంటే ఏ స్థితిలో ఉన్నా మనకు మంచి భోజనం ఇస్తూ ఉన్నాడు. నేను చూసే చాలామంది, కొంతమంది ప్లాట్ఫామ్ల మీద పడుకొని తిండి లేక అక్కడే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పిట్టలను కొట్టుకొని తినేవాళ్ళు ఉన్నారు. తెలుసా, ఇప్పటికి కూడా కౌజు పిట్టలను కొట్టుకొని తినేవాళ్ళు ఉన్నారు. అవి కూడా లేని పరిస్థితుల్లో. ఒకసారి ఆలోచించు, దేవుడు ఈరోజు నీకు ఎలాంటి పోషణ ఇచ్చాడు, ఎలాంటి ఆహారం ఇచ్చాడు, దాన్ని బట్టి కూడా స్తుతించాలి దేవుణ్ణి. ప్రియ దేవుని బిడ్డలారా, భోజనం తింటున్నామంటే కూడా మనం అది దేవుని కృప. 3 పూట్ల మంచి భోజనాన్ని ఇస్తున్నాడంటే దేవుని కృప. అదే చెప్తాడు యాకోబు కూడా ఒక మాట అంటాడు చూడండి. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు దేన్ని బట్టి ఆరాధిస్తానంటున్నాడంటే, ఆదికాండం 28వ అధ్యాయము 20వ వాక్యం చదువుదాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములు నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన. ఏంటంట? అయ్యా నేను వెళ్తున్నానయ్యా, మా నాన్నగారి వీళ్ళు వీధి విడిచిపెట్టి ఎక్కడికో తెలియని ప్రాంతానికి వెళ్తా ఉన్నా. ఈ మార్గంలో నన్ను కాపాడి నేను తినడానికి భోజనం, ధరించుకోవడానికి వస్త్రములు, నా కుటుంబం, నేను బ్రతకడానికి మాకు పోషణ నువ్వు ఇస్తే ఖచ్చితంగా నేను నిన్నేం చేస్తానంటున్నాడు? మ్రొక్కుతాను, ఆరాధిస్తాను, 10వ భాగం 10వ భాగం చెల్లిస్తానన్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుకు అంత అవసరమైన తిండి లేదా? యాకోబుకు ఉంది, కానీ అర్థమైపోయింది ఎలా ఉంటుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు.
ఎక్కడికో ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్తా ఉన్నాను. అందుకే దేవుడు యాకోబును ఎన్ని సంవత్సరాలు పోషించాడు చెప్పండి. అక్కడికి వెళ్ళాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మామ దగ్గర? 20 సంవత్సరాలు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాలు అయిపోయి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళ మామతో అంటాడు, మామ ఎన్నిసార్లు నువ్వు నన్ను మోసం చేశావు, రాత్రి మంచుకు పగలు ఎండకు నేను తడిసి ముద్దయినాను, అయినా సరే నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టలేదు అన్నాడు. అన్నాడా లేదా? చదవండి ఒకసారి ఆ మాటలు కూడా. అదే ఆదికాండం మనం గమనించినట్లయితే 31వ అధ్యాయము 40వ వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయను, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లుంటిని. ఎన్ని సంవత్సరాలు అంటే యాకోబు? ఇది ఎప్పుడు మాట్లాడుతున్నాడు? 20 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత. ఈయన దాకా ఏమని మొక్కున్నాడు 20 ఏళ్ళకు ముందు? నేను వెళ్తున్న మార్గంలో నాకు తోడుగా ఉండి నాకు అన్నం పెట్టు ప్రభా అన్నాడు. ఆ 20 ఏళ్ళ తర్వాత అంటున్నాడు, నేను పగలు ఎండకు రాత్రి మంచుకు క్షీణించిపోయాను, నిద్ర నా కన్నులకు దూరమయ్యాను. చూడండి, అయినను నీవు నా జీతం 10 మార్లు మార్చితివి. 42వ వచనం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఇందువు. చెప్పండి అమ్మా, ఎవరు తోడుగా ఉన్నాడంటే యాకోబుకు? ఇప్పుడు యాకోబు తింటున్న భోజనము, అతను ధరిస్తున్న వస్త్రాలని ఎవరి కృప అంట? దేవుడు తోడుగా లేకపోతే నన్ను వట్టి చేతులతో పంపించేవాడివి. ఎంత శ్రమపడ్డాను, ఎంత కష్టపడ్డాను, నా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఒంటరిగా వెళ్ళాడు, దాదాపు 12 మంది సంతానంతో తిరిగి వస్తా ఉన్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం నిజంగా. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి ఎండకు క్షీణించిపోయాడు అంట. అయినా కానీ ఎప్పుడైనా సరే ఆ భోజనానికి లోటు ఉన్నదా యాకోబుకు? చెప్పాలంటే వాళ్ళ మామ తనను మోసం చేసినప్పటికీ అతను నష్టపోయాడు, కానీ యాకోబు ఎక్కడా నష్టపోలేదు. దేవుడు యాకోబును ఆశీర్వదిస్తూనే వచ్చాడు. అందుకే యాకోబు, నేను వెళ్ళేటప్పుడు నిన్ను ఆరాధిస్తాను ప్రభా, నాకు ఈ విధంగా జరిగితే అన్నట్టుగా ఆయన ఒక తీర్మానం చేసుకుని వెళ్ళాడు. ఆ విధంగా ప్రభుని స్తుతించాడు, ప్రభుని ఆరాధించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు మనం చేస్తున్న పనుల్లో మనకు దేవుడు తోడుగా లేడా? మన యొక్క రాకపోకల్లో, ప్రయాణాల్లో, కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, ముందుకెళ్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని పోషించాడు, ధరించుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, తినడానికి భోజనం ఇచ్చాడు, మంచి పానీయాలు ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ యొక్క ఆహారాన్ని బట్టి, ఈ యొక్క పోషణ, ఒక మాటలు చెప్పాలంటే ఏంటి చెప్పండి? పోషణ. కుటుంబం అంతా నిజంగా ఒకటి ఉండదు ఒక్కొక్కసారి, అయినా సరే దేవుడు మనల్ని పోషిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన్ను ఆరాధించాలి. ఇంకా ఆహారం అనేది మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే అది వాక్యానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం చెప్పండి? నిజంగా మీరు మిస్ అయిపోతున్నారు, కానీ మన సంఘంలో ఉన్న బిడ్డలకు ఏదైనా లోటు ఉండొచ్చేమో, కానీ ఏది లోటు ఉండదు ఇక్కడ చెప్పండి? చెప్పండి అమ్మా, వాక్యము లోటు ఎక్కడైనా ఉందా చెప్పండి? మీరు మిస్ అయిపోతున్నారు. ఎక్కడైనా వాక్యం మీకు తక్కువ చేస్తున్నామా? ఏ సంఘ కూడికలైనా మేము ఆపేసి మీకు వాక్యం విషయం అన్యాయం చేస్తున్నామా? అది మీరు ఒకవేళ మిస్ అయిపోతున్నారేం, కానీ నేను అంటాను, ఇక్కడ మీకు ఆత్మీయ తిండి దేవుడు సమృద్ధిగా పెడతా ఉన్నాడు. ఆదివారం చూడబోతే ఆరాధన వాక్యం అని ఒక వాక్యం, తర్వాత వాక్య వర్తమానం ఒక వాక్యం, బల్ల ఇచ్చేటప్పుడు మళ్ళీ వాక్యం చదువుతాను, తర్వాత సంఘ కూడికలు, బైబిల్ స్టడీ, తర్వాత విజ్ఞాపన, ఉపవాస కూడిక. ఏ కూడికలైనా వాక్యం చెప్పకుండా ముగించానమ్మా. మీకు తెలుసా, కొన్ని సంఘాల్లో ఉపవాస కూడికలకు వాక్యం చెప్పకుండా కూడా ప్రార్థన చేయించే వాళ్ళు ఉంటారు, అవునా కదా? కొన్ని సంఘాల్లో రాత్రి విజ్ఞాపనకు కూడా డైరెక్ట్గా ప్రార్థన చేయించే వాళ్ళు ఉంటారు. కానీ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనం తృప్తినిచ్చేది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడిచ్చిన పోషణ ఏంటో తెలుసునా మనకు? వాక్యం, ఆహారం. ఏంటి చెప్పండి? ఆత్మీయ ఆహారం ఏంటంటే దేవుని వాక్యమే. ఇది సమృద్ధిగా దేవుడిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. ఇంకొక మాట, మరలా రెండో మాట ఏం చెప్పాను అక్కడ? రెండోదిగా దేవుడిచ్చిన తృప్తికరమైన జీవితం. ఇది చాలా గొప్ప సంగతి. ఇదేంది పాస్టర్ గారు, మరి ఆహారాన్ని చెప్పావు సరిపోతుంది కదా, మళ్ళీ తృప్తి ఏంది, ఇంకా తిన్నోనికి తృప్తి ఉండదా అని మీరు అనొచ్చు. మీకు క్వశ్చన్ చెప్పమంటారా? ఈరోజు ఇంటి నిండా చికెన్ బిర్యానీ మాంసం ఉన్న తృప్తిగా తినని వాళ్ళు లేరంటవా? చెప్పండి అమ్మా. ఇప్పుడు షుగర్లు బీపీలు ఉన్నోనికి చికెన్ బిర్యానీ కాకపోతే ఏది పెట్టు, వాడు తింటాడా తృప్తిగా? ఒక స్వీట్ తినాలంటే షుగర్ వచ్చిన వాళ్ళు భయపడతా ఉన్నారు. తృప్తి ఉండటంలో ఈరోజు మనిషికి, ఈరోజు చాలామందికి లోటు ఏందయ్యా అంటే డబ్బు లోటు కాదు, లేదంటే ఒకవేళ భోజనం కూడా లోటు కాకుండా పోవచ్చు, తృప్తిగా ఉంది. చెప్పాలంటే ఇప్పుడు కొంచెం భోజనాలు మనకు 5 రూపాయలు అన్న క్యాంటీన్లో ఇస్తే తృప్తికరమైన భోజనం పెడుతున్నాం, మంచి భోజనం. కానీ ఇక్కడ మనిషికి ఏం లేదంటే తృప్తి లేదు. లోకంలో ఉన్న వాళ్ళకి ఏం లేదు చెప్పండి? తృప్తి లేదు, సమాధానం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు తృప్తి ఎవరికి ఉందా అంటే ఒక విశ్వాసికి మాత్రమే దొరుకుతుంది. హోలీ సొసైటీ సంఘంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో మనుషులంతా డబ్బులు ఎక్కువై వాళ్ళకి తృప్తి లేదు,
ఈరోజు ఏమున్నా లేకున్నా దేవుడు మనల్ని ఎలా ఉంచుతున్నాడు చెప్పండి? తృప్తి. సంఘములో, సహవాసంలో తృప్తి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి తృప్తి అనేది దేన్ని బట్టి వస్తుందో 2 మాటలు మనం చదువుకుందాం. రండి చదవండి. కీర్తనల గ్రంథంలో దేవుడు మనల్ని ఎంతగా తృప్తిపరిచాడంటే 37వ అధ్యాయం 19వ వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఎప్పుడంట ఈ తృప్తి? అన్నీ ఉన్నప్పుడు కాదు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు, అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కాదు, అది బీజేపీ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా సరే దేవుడు మనల్ని ఎలా ఉంచుతారు చెప్పండి? తృప్తికరమైన జీవితాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఇంకా మనకు తృప్తి ఎలాంటి తృప్తి చెప్పమంటారా? 81:16 చదవండి. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఎలా తృప్తిపరుస్తారంట? కొండ తేనె. మీరు తిన్నారా కొండ తేనె ఎప్పుడైనా? ఇక్కడ కొన్న ఈ తేనెలు తింటే మీకు అర్థం కాదు తేనె రుచి. కొండ తేనె తింటే ఇంక అసలు దాన్ని మించిన రుచి ఎక్కడ దొరకదంట. అది అపురూపం అంట దాన్ని. అమ్మ, దేవుడు మనల్ని ఎలా తృప్తిపరుస్తున్నాడు అంటే ఈ యొక్క ఆ రిలయన్స్ మార్ట్లో దొరికే ఆ తేనెతో నేను తృప్తిపరుస్తానని చెప్తలేడు. లేదంటే కిరాణా కొట్లో దొరుకుతున్న ఆ తేనెతో కాదు నిన్ను తృప్తిపరిచేది. ఎలాగంట? కొండ తేనెతో అద్భుతంగా దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎవరున్నా, ఏమున్నా, లేకున్నా, ఎవరున్నా, రాకున్నా, ఈ లోకమంతా ఒకటైపోయినా, అందరూ దూరం అయిపోయినా సరే, ఒంటరిగా ఉన్నా సరే దేవుడు మనల్ని ఎలా ఉంచాడు చెప్పండి? తృప్తికరంగా తన కృపలో మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. ఇంకా తృప్తి అసలు ఇది ఈ లోక సంబంధంగా దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్న విధానం. ఆత్మీయంగా మనల్ని ఎలా తృప్తిపరుస్తున్నాడు చదవండి ఒకసారి. అసలు నిజమైన తృప్తి ఎలా ఉంది అంటే అదే కీర్తనల గ్రంథం 91:16. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఏంటంట? అసలు నిజమైన తృప్తి ఎక్కడ ఉంది చెప్పండి? దేవుడిచ్చిన రక్షణలో. అవునా కదా? ఈ లోకంలో ఎన్ని చోట్లకి వెళ్ళినా సరే తృప్తి ఉందా? లేదు. ఈ మధ్య నేను ఒక మెసేజ్ కూడా పెట్టా యూట్యూబ్లో, మీరు చూశారో లేదో, షార్ట్ అని ఒక చిన్న షార్ట్. నిజమైన తృప్తి సమాధానం దేంట్లో ఉందంట? యేసుక్రీస్తులో. ఈ లోకంలో ఎటు తిరిగినా మనిషికి తృప్తి లేదు, సమాధానం లేదు. ఆ షార్ట్లో, ఆ యొక్క వీడియోలో, చిన్న వీడియోలో నేను చెప్పా, చివరికి తృప్తి ఎక్కడ ఉందంట? ఒకసారి యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వ్యక్తి మరలా నేను అటెళ్ళాలి ఇటెళ్ళాలని అనుకుంటాడా? లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన తృప్తి మనకి ఎలా దొరికిందంటే ఆయన మనకిచ్చిన రక్షణలో ఉంది. అవునా కదా? ఈరోజు ఇంతసేపు ఆరాధనలో ఈ రేకుల కింద ఎందుకు కూర్చుంటాడని చెప్పండి అమ్మ. సినిమా థియేటర్కి పోతే చక్కగా ఏసీ వేస్తాడు, చక్కగా మంచి సినిమా చూడవచ్చు. మరి అక్కడ తృప్తి ఉందా? లేదు. ఇంట్లో పడుకుంటే చక్కగా ఏసీ వేసుకుని పెద్ద డబల్ కట్ మంచం మీద పడుకోవచ్చు. అంటే అవన్నీ విడిచిపెట్టి ఈరోజు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నిజమైన తృప్తి సమాధానం ఎక్కడుంది చెప్పండి? ఆయన ఇచ్చిన రక్షణలో. యేసుక్రీస్తు ప్రభువారు ఒకప్పుడు మనం తృప్తి లేకుండా ఈ లోకంలో అసంతృప్తితో అటు ఇటు చెదిరిపోతూ అల్లాడిపోతూ మన జీవితాలు పతనమైపోతున్నప్పుడు మనకు ఆయన రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. నీ కొరకు, నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. మన కొరకు కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, రక్తమంతా ధారపోసాడు, పిడిగుద్దులు తిన్నాడు, గాయపరచబడ్డాడు. ఆ విధంగా నీ కొరకు ప్రాణత్యాగం చేసి విలువైన రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన ఇచ్చిన రక్షణలో మనకేం దొరికింది చెప్పండి? తృప్తి. కాబట్టి ఈరోజు మనం ప్రభుని ఎందుకు స్తుతించాలమ్మా? తృప్తి కలిగిన జీవితం. ఏంటి ఇచ్చాడు మనకు చెప్పండి? తృప్తి కలిగిన జీవితం. అందును బట్టి ప్రభుని స్తుతించాలి. ఇంకొక చివరి మాట చదవండి అక్కడ. నీ దేవుడైన యెహోవా మనకిచ్చిన మంచి దేశాన్ని బట్టి, దేవుడిచ్చిన మంచి దేశాన్ని బట్టి తృప్తిపరచాలా. ఇది ఇంకా కొంచెం ఇదేంది పాస్టర్ గారు, తృప్తిని బట్టి అంటే స్తుతించవచ్చు, మళ్ళీ దేశాన్ని బట్టి స్తుతించడం ఏంటి? అవును, స్తుతించాలా. దేవుడు మనకు మంచి దేశం ఇచ్చాడా, చెడ్డ దేశం ఇచ్చాడా? భారతదేశం మంచిదా, పనికి మాలిందా అమ్మా? ఎవరి దేశాన్ని బట్టి వాళ్ళు గర్వించాలి. తెలిసిన ప్రతి ఒక్కళ్ళు ఇలానే గర్విస్తారు. మీరు ఎన్నేం చెప్పండి, నేను అంటాను మన భారతదేశంలో అన్నిటికంటే ఏ ఊరు బాగుంటుంది అంటే మా ఊరే బాగుంటుందంట. అవునా కాదా? మా ఊర్లో ఉన్నట్టు మీ ఊర్లో ఉంటానా నేను? మీకు అన్నిటికంటే ఏ ఊరు బాగుంటుంది చెప్పండి? మీకు మీ ఊరే బాగుంటుంది. అవునా కదా? నేను అంటాను అన్ని దేశాల కంటే భారతదేశం చాలా గొప్పదంట. భారతదేశ సంస్కృతి చాలా గొప్పది. మీకు తెలుసా, భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ఏ దేశంలో లేదు ప్రపంచంలో. మన దేశం అంత గొప్ప రాజ్యాంగం ఉంది. ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే ప్రజాస్వామ్య దేశంగా దేవుడు మనకిచ్చాడు. సరే, లోటుపాట్లు అవి ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ మన దేశాన్ని బట్టి మనం ఏం చేయాలా? గర్వించాలా. మన దేశాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలా. అది మొదటిదిగా. తర్వాత రెండోదిగా, దేశం అంటే ఏంటంటే అది సంఘానికి సాదృశ్యంగా ఉంది. లేదంటే అది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సహవాసానికి సాదృశ్యంగా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏ దేశాన్ని ఇస్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం.
ఐగుప్తులో ఏముంది? కఠినత్వం ఉంది, దాసత్వం ఉంది. అదే కనానులో స్వేచ్ఛ, సమాధానం, పాలు తెనలు ప్రవహించే దేశాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. గమనించండి, నేను అంటాను దేశాలు చాలా ఉన్నాయి, కానీ దేవుడు మనకిచ్చిన దేశాన్ని బట్టి మనం స్తుతించాలా. సంఘాలు కూడా చాలా ఉన్నాయి, కానీ దేవుడు మనల్ని ఎలాంటి సంఘానికి నడిపించారు చెప్పండి? పాలు తెనలు ప్రవహించే ఈ సహవాసానికి. అందుకే ఒక చోట ఇంకొక మాట ఉంటుంది, ఆనందకరమైన దేశం అని ఉంటుంది చూడండి, మలాకి గ్రంథం 3:12లో. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అమ్మ, ఏ దేశం ఇచ్చాడు దేవుడు మనకు? మనకి ఏ సంఘాన్ని ఇచ్చాడు దేవుడు? ఆనందకరమైన సంఘము. నిజంగా మీ మట్టుకు మన మట్టుకు మనం ధన్యులం ప్రియ దేవుని బిడ్డలారా. లోకంలో ఈరోజు బోధలు, రకరకాల బోధలు వస్తున్నాయి, తప్పుడు బోధలు వస్తున్నాయి, విపరీతమైన బోధలు, అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోతూ ఉన్నారు. ఇలాంటి దినాల్లో దేవుడు మనకు ఎలాంటి సంఘాన్ని ఇచ్చాడు చెప్పండి? ఆనందకరమైన సత్య సహవాసం, వాక్యాన్ని సత్యంగా ప్రకటించే మంచి సహవాసానికి దేవుడు నడిపించాడు. మనల్ని చూసి అంట, ఈ సంఘాన్ని చూసి అనేకులు అబ్బా ధన్యులని అనుకోవాలంట. అలాంటి సంఘంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఒకవేళ మన సంఘంలో 1000 మంది 100 మంది లేకపోవచ్చు, ఉన్న కొద్ది మంది అయినా సరే ఒక సమాధానకరమైన ఆనందకరమైన దేశముగా, సంఘముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి నేను అంటాను, మూడోదిగా ఎందుకు ప్రభుని స్తుతించాలంటే ఆయన ఇచ్చిన సంఘ సహవాసాన్ని బట్టి దేవుని స్తుతించాలి. మీరు వెళ్ళండి, ఇప్పుడు బయట ఏదైనా మీటింగ్కి వెళ్దామంటే భయం. ఎందుకంటే ఇవి స్టార్ట్ అయితే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎన్ని గంటలకు ముగిస్తారో తెలియదు. అవునా కదా? క్రమం లేదు. 6 గంటలకు 7 గంటలకు స్టార్ట్ చేశారు, ఎన్ని విస్తారమైన పాటలు పాడుతూ ఉన్నారు. క్రమం లేకుండా ఎన్నో సంఘాలు ఉంటున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఒక మంచి సంఘ క్రమం, నేను అదే చెప్తాను, ఎవరేమనుకున్నా సరేలే పర్వాలేదు, అనుకున్న టయానికి ప్రారంభించాలి, అనుకున్న టయానికి ముగించాలి. ఒక సంఘ సహవాసం. నాకు తెలిసి బహుశా మన సంఘంలో చిన్న పరిచయం అయినా సరే ఇన్ని సంఘ కూడికలు ఎక్కడ జరగకపోవచ్చు. వారానికి ఎన్ని సంఘ కార్యక్రమం, బైబిల్ స్టడీ అని, ఉపవాస కూడికని, విజ్ఞాపన కూడికని, సువార్త కూడికలని, ఆరాధనలని, ఈ విధంగా దేవుడు మనకు ఒక మంచి సహవాసాన్ని ఇచ్చాడు. అందుని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలా, ఈ యొక్క సంఘాన్ని, దేవుడిచ్చిన సహవాసాన్ని బట్టి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నాడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడు? మనం ఎందుకు దేవుని స్తుతించాలంట? నీవు తిని, అంటే దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి దేవుని స్తుతించాలా. అంతేకాకుండా తృప్తి పొంది, అంటే దేవుడిచ్చిన తృప్తికరమైన జీవితాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఆయన ఇచ్చిన రక్షణలో ఉంది తృప్తి. అంతేకాకుండా ఎందుకంట? ఆయన ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి, ఈరోజు మంచి సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, ఈ మంచి పట్టణాన్ని బట్టి, మనకిచ్చిన దేవుడిచ్చిన ఈ భూమిని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా. ఆ విధంగా మనమందరం ఇంకా ఈ వారమంతా దేవుడు మనల్ని ఎలా పోషించాడు, ఎలా నడిపించాడు, ఎలా ఆదరించాడు, ఎన్ని కష్టాల్లో, బాధల్లో మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు, అవన్నీ తలపోసుకుంటూ ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మనకు తృప్తి, సమాధానం దొరుకుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. రక్షించిన దేవుడు మరలా లోకంలో విడిచిపెట్టలేదు, కానీ ఒక మంచి సంఘ సహవాసానికి దేవుడు మనల్ని నడిపించాడు. ఆనందకరమైన ఈ సహవాసాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మనం అందరం కూడా ప్రభుని స్తుతించాలా, ప్రభుని గణపరచాలా. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. అందరూ కొద్ది సమయం లేచి నిలబడుకున్నట్లయితే విన్న లేఖనాన్ని బట్టి, లేఖనాల వెలుగులో ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. ఆరాధనతో సంతృప్తి ఏ సమయముకైనా, నా స్థితి ఏమైనా అడుగడుగున్న స్తుతించనా. ఆరాధనతో సంతృప్తి పరచనా. ఉదయమునే నిద్రలేచినామయ్యా, రేయి పగలు కాపాడే యేసయ్యా. పని బాటలలో తోడు ఉంటావయ్యా, పని బాటలలో తోడు ఉంటావయ్యా. కునుకులేని మరపురాని కరుణామయ్యా, కునుకులేని మరపురాని కరుణామయ్యా. అడుగడుగున్న స్తుతించనా. ఆరాధనతో సంతృప్తి పరచనా. ఆరాధనతో సంతృప్తి పరచనా.
విధానాలను బట్టి మనం ప్రభుని స్తుతించాలా, అతను ఘనపరచాలా, ప్రభుని స్తుతిద్దాం. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. వ్యాధి బాధలో తోడు ఉంటావయ్యా, వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా. నీ రక్తమే స్వస్థత ఔషధమయ్యా, నీ రక్తమే స్వస్థత ఔషధమయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. దిగులు చింతలన్నీ పాపావయ్యా, దిగులు చింతలన్నీ పాపావయ్యా. ఎడబాయక కాపాడే దేవుడవయ్యా, ఎడబాయక కాపాడే దేవుడవయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఆరాధన చేద్దామా, అడుగడుగున ప్రభును స్తుతిద్దామా.